ప్రొద్దుటూరు పట్టణంలో నీళ్లు నిలవైనాయి, కాలువలు పోలే ఈ పోలే చెత్త ఎత్తలేదు ఎత్తంటారు. దీనికన్నిటికూ కారకులు ఎవరు? ప్రొద్దుటూరులో నివసించే ప్రజలు. అక్రమంగా రోడ్లను ఆక్రమిస్తున్నారు, అక్రమంగా మన మురుగునీటి కాలువలను ఆక్రమిస్తున్నారు, చెత్తా చెదారాన్ని కాలువలో వేస్తున్నారు, డ్రైన్లలో వేస్తున్నారు. మనిషి పోయేదానికి వీలు లేని పరిస్థితుల్లో, కాలువల పూడిక దియ్యని కూడా వీలు లేని పరిస్థితుల్లో ఆక్రమించినారు. ఒక మడూరు కాలువ తప్పితే, అంతో ఇంతో కొత్తపల్లె కాలువ తప్పితే మిగతా పొద్దుటూరు ఛానళ్ళు, దొరసానిపల్లె ఛానళ్ళు ఆనుకొని కట్టుకున్నారు. నీళ్ళు ఎట్లా పోతాయి? నీళ్లు పొద్దుటూరులో ఉన్నాయంటే ఎవరు కారకులు? మీరు ప్రొద్దుటూరు ప్రజలు కారకులు. ఈడ నీళ్లు నిలబడినాయి, ఆడ నీళ్లు నిలబడినాయని మాకు ఫోన్లు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మీరు ఫోన్లు? ప్రొద్దుటూరులో ఉండేది ఎవరు? మీరా మేమా? మన ప్రొద్దుటూరు ఎట్లుండాలని మనము నిర్ణయించుకోవాలా. మన పొద్దుటూరు పరిస్థితిని మనకు మెరుగుపరుచుకునే పరిస్థితుల్లో మనం ఇల్లు కట్టుకోవాలా. రోడ్ల మీదకి ప్రతి ఒక్కరు సాగి కాలువల మీదకి ఎనికి ఆక్రమించుకొని, రోడ్లన్నీ ఆక్రమించుకొని నీళ్లు పోలేదు ఎట్లా పోతాయి నీళ్ళు? ఇది ఈ నీరు పోలేదు ఎట్లా ఎందుకు నీళ్ళు పోలేని పరిస్థితిని ప్రతి ఒక్కరూ వారంతకు వారు అవగాహన చేసుకొని, ఏం మనం చేసినాం, మనం ఎంత కాలువ భూమిలోకి ఎంత సాగినాం, రోడ్డులోకి ఎంత సాగినాం, ఇంకా డ్రైన్లలోకి ఎంత సాగినాం, డ్రైన్లలో ఎంత చెత్త వేస్తున్నాము, ఇవన్నీ ఏదో పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు ప్రొద్దుటూరును ఇంత శుభ్రంగా అంతో ఇంత ఇచ్చినారంటే నిజంగా దేవుళ్ళు వాళ్ళు. నా అభిప్రాయంలో నేను వస్తాను, వర్షం పడుతుంది, ఆ చెత్త కుండీలు ఎత్తున్నారు పాపం. వారి మీద దయా సానుభూతి ఉందా మీకు? వాడు ఒక చేతితో నమస్కారం పెడితే నేను 2 చేతులతో పెట్టినాయి. వాళ్ళు చేసేదాని వల్ల పొద్దుటూరు పరిశుభ్రంగా ఉండాలని జ్ఞానము బుద్ధి కలిగి బతకాలి మనం. ఇటువంటి జ్ఞానం బుద్ధి లేకుండా మనం ఏదో రోత చేస్తాంటేనో, మనం ఇష్టం వచ్చినట్టు కాలువలు ఆక్రమించుకుంటాంటేనో, డ్రైన్లు ఆక్రమించుకుంటాంటేనో నీళ్ళు పోవాలంటే ఎట్లా పోతాయి నీళ్ళు? ప్రతి ఒక్కడు చెత్త, ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ సీసాలు అంతా రోడ్ల మీద వేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో నీళ్లు పోని పరిస్థితుల్లో వీటన్నిటితో నిండిపోయింది. దయచేసి ప్రొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించుకొని మన పొద్దుటూరును మనం పరిశుభ్రమైన వాతావరణంలో పెట్టుకోవాలా. కాలువలు విస్తారంగా నీళ్లు పోవాలా, వర్షం నీళ్లు పోవాలా, డ్రైన్ పైన నుంచి వచ్చిన వర్షం నీళ్లు పోవాలంటే డ్రైన్లు విశాలంగా ఉండాలా, డ్రైనేజీలు విశాలంగా ఉండాలా. కిందికి దిగుబోయేసి మడూరు కాలువ, కొత్తపల్లె ఛానల్, పొద్దుటూరు ఛానల్, దొరసానిపల్లె ఛానల్ విస్తృతంగా ఉండాలా. ఎక్కడ ఎవరు మనుషులు దిగి చేయాలంటే ఎట్లా చేయాలంటే వాళ్ళు మనుషులే కదా. ఎవరి బాధ్యత ఇది? రోడ్లను ఆక్రమించేది, కాలువలను ఆక్రమించుకొని నీళ్లు పోకుండా చేసింది ఎవరు? కొంతమంది మంచోళ్ళు మేము ఆక్రమించలేదు అనొచ్చు, కానీ ఆక్రమించామని నువ్వు నివారించగలిగినావా? నీకు బాధ్యత లేదా? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఎవరు చెప్తే ఏం నాకు చెడ్డలే అనుకుంటున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంలో నడుచుకోవాలా, చట్టానికి బద్దులమై ఉండాలా. ప్రతి ఒక్కరూ ఏదో చేస్తారులే, మనకేమనుకునేది కరెక్ట్ కాదు. మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత మంచిగా నడవడిక నడుస్తున్నాము, మనం ఉండాల్సిన లిమిట్స్, హద్దులు ఏంటి మనం అనేది ఆలోచించుకొని ఇల్లు నిర్మాణము, ఇంటి నిర్మాణం చేసుకోవాలా. కాలువల నిర్మాణంలో కూడా కాలువలు ఆక్రమించడం కానీ, రోడ్ల మీదకి పెట్టుకోవడం కానీ అనేది కరెక్ట్ కాదని ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా అనేది కోరుతున్నాం.